ప్రశాంత్ తన ముగ్గురు కుమారులకు వ్యాపారం అప్పజెప్పాలని భావించాడు. వారిలో వ్యాపారలోక్యం ఎంతవరకు ఉందోనని పరీక్షించాలనుకున్నాడు. ప్రశాంత్ వద్ద 5 తరాల నుండి సంక్రమించిన అతి విలువైన వస్తువులు ఉన్నాయి. ఒక్కరోజు తన ముగ్గురు కుమారుల్ని పిలిచి ఆ వస్తువులను వాళ్లకు చూపించాడు. కుమారుల్లారా, ఇవి మన వంశానికి 5 తరాలుగా సంక్రమించిన ప్రాచీన వస్తువులు. వీటిలో పురాతన నాణేలు, గడియారాలు ఉన్నాయి. మీకు నచ్చిన వాటిని తీసుకొని వెళ్ళి అధిక ధరలకు అమ్మండి అని తండ్రి కుమారులను కోరాడు. ఇంత పాత వస్తువులను ఎవరు కొంటారు నాన్నా? పైగా వీటికి అధిక ధర ఎలా వస్తుంది? అంటూ మొదటి కుమారుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రెండవ కుమారుడు కూడా పెద్దవాడి బాటలోనే నడుస్తూ ఈ వస్తువులు ఎందుకు పనికిరావు అని చెప్పి వెళ్ళిపోయాడు. మూడవ కుమారుడు అన్వేష్ మాత్రం పాత నాణేలు, గడియారాలను తీసుకున్నాడు. నాన్నగారు, వీటిని అమ్మడానికి నాకు కొంత సమయం ఇవ్వండి. పాత నాణేలు, గడియారాలను అధిక ధరలకు అమ్మే ప్రయత్నం చేస్తాను అని చెప్పి వాటిని తీసుకొని పెద్ద నగరాలకు బయలుదేరాడు. కొంతకాలం తర్వాత చిన్న కుమారుడు అన్వేష్ పెద్ద మొత్తంలో ధరతో తిరిగి వచ్చి తండ్రిని కలిశాడు. నాన్నగారు, మీరు కోరుకున్నట్లే మీరిచ్చిన వస్తువులను అధిక ధరకు అమ్మి సొమ్ము చేశాను అని చెప్పాడు. వీటిని అధిక ధరలకు ఎలా అమ్మగలిగావు అన్వేష్ అని తండ్రి ప్రశాంత్ను ప్రశ్నించాడు. వీటిని తీసుకొని ముందుగా పాత సామాన్లు వారి వద్దకు వెళ్ళాను. వారు వీటి విలువను 100లోనే కట్టారు. ఆ తర్వాత చరిత్రకారుల వద్దకు వెళ్ళాను. వారు వీటి ధరలను వేలల్లో చెల్లించడానికి అంగీకరించారు. చివరిగా ఈ ప్రాచీన వస్తువులను తీసుకొని పురావస్తు శాఖలో అనుభవజ్ఞుల వద్దకు వెళ్ళాను. వారు వీటి విలువను అంచనా వేసి లక్షల్లో చెల్లించారు అని చెప్పాడు మూడవ కుమారుడు అన్వేష్. అంతలో ఒక వ్యక్తి అన్వేష్ అమ్మిన వస్తువులను తెచ్చి ప్రశాంత్ ముందు ఉంచాడు. వాటిని చూసి అన్వేష్ ఆశ్చర్యపోయాడు. నాయనా అన్వేష్, మన పాత వస్తువులను అమ్ముకోవాల్సిన అవసరం నాకు లేదు. అందుకే నువ్వు అమ్మిన చోట నుండే డబ్బు చెల్లించి తిరిగి తెప్పించాను. నేను మీ ముగ్గురిని పరీక్షించాను. అందులో నువ్వు నెగ్గావు. ఇకపై నువ్వు నా వ్యాపార వారసుడివి. పెద్దవారిద్దరినీ వేరే రంగాల్లో స్థిరపడేలా చూస్తాను అని చెప్పాడు ప్రశాంత్.